చెరువు ప్రతి ఒక్కరికి పేరు పేరిన సబ్బాత్ షలోమ్. మనము షావోతు పండుగకు ఒక దినం ముందులో ఉన్నాము. వారములలో లెక్కింపులో సబ్బాతు 7వ సబ్బాతులో మనం ఉన్నాము. 7వ సబ్బాతు మరుదినమే మనకు షావోతు పండుగ. కాబట్టి ఈ సబ్బాతు మనకు షావోతు పండుగ సబ్బాత్. కాబట్టి ఆయన సన్నిధిలో మనము పెంతెకోస్తు పండుగ షావోతు పండుగ సిద్ధపాటుగా కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆ యొక్క సర్వోన్నతుని యొక్క వాక్యోపదేశము చేత మనము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు, పరిశుద్ధాత్మతో నింపబడడానికి కొరకు మనం సిద్ధపడదాం. లేఖన భాగం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న భగవంతుడు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవన్నీ కానీ చాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప రాజా సర్లో సృష్టికర్త మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. ఆశ్చర్యకరుడు అద్భుతకాలు ధరించే మా గొప్ప రాజా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 6 దినముల సమస్త సృష్టిని సృజించి 7వ దిన విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినమును తండ్రి మీరు మాకు తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చి ఉన్న విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారం నుంచి మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము షావోతు పండుగకు సిద్ధపాటు పడుతుండగా తండ్రి 7వ సబ్బాత్ దినమందు మేము ఉంటుండగా తండ్రి మీరే తండ్రి మీరు ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నడిపించి మీ నామను ఘనత తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటున్నాం తండ్రి. ఇప్పటివరకు మా కూటమిలో తండ్రి స్తుతుల యందు కానీ తండ్రి, పాటల యందు కానీ తండ్రి, ఆరాధన యందు కానీ తండ్రి, లేఖపట్నం యందు తండ్రి మీరే మా మధ్యలో ఉండి తండ్రి మీరే ఆసీనుడై విన్న విధానం బట్టి మీకే స్తోత్రం స్తుతుల వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇప్పుడు తండ్రి వాక్యోపదేశంలోకి మేము ఎంటర్ అయి ఉంటుండగా తండ్రి మీరే మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డ అయిన తండ్రి దయాకర్ బ్రదర్ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని మమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజా పరిస్థితి తండ్రి చెప్పబోయేది ఏమిటో తండ్రి మాకే తెలియదు కానీ తండ్రి చెప్పబోయే తను కాదు కానీ తండ్రి తనలో నోట్లో ఉండి తండ్రి మీరే బుగురుగా ఉండి తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను అనుగ్రహించే విధంగా మీరే ఆ బిడ్డకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఆ వింటున్న ఉపదేశంలో తండ్రి మేము విని వదిలిపెట్టే వారిగా కాకుండా తండ్రి వాటిని అనుసరించి నడిచే విధంగా మీరే మా జీవితాలను చక్కబెట్టమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా పరిశుద్ధ పరతరి పరిశుద్ధమైన దినం ఎవరైతే ఎక్కడైతే మన్నించి మీ సన్నిధానంలో భయభక్తులతో ఉంటున్నారో వారికి అందరికీ దిన సంబంధించిన ఆశీర్వాదాలను కుమరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా పరిశుద్ధ పర్వతరి మీకు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలను కూడా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ నామనకు ఘనతమ తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటూ తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ నామాన్ని స్వరూపించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ దయాకర్ బ్రదర్ తండ్రి మీ పాదాలకు సమర్పించుకుంటూ ఆ బిడ్డ ద్వారా తండ్రి ఆత్మీయ ఆహారమును మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించి తద్వారా మీ నామనకు ఘనత మేము తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటూ మాది మేము తగ్గించుకొని మీ నామాన్ని ఇచ్చించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు యేషువా మీ అతిపరిశుద్ధమైన ఘనమైన ఏకైక నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో పరమ తండ్రి లేఖనం కనబడుతూ వస్తుంటుంది. ఇది మన రక్షకుడిని యెహోషువ మెస్సియా చెబుతున్న మాట. ఆయన మాటలన్నీ కూడా పవిత్రములు, ఆయన మాటలన్నీ కూడా జీవముతో కూడినవి. ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు అంటే అది ఎంతో అర్థంతో కూడిన మాట ఉంటుంది. కాబట్టి 7 మార్లు అనగా ఆయన యొక్క మాటలు అంటే ఆ యొక్క వెండిని ఏ విధంగా కొలిమిలో నుంచి తీస్తే లేకపోతే బంగారం కొలిమి నుంచి తీస్తే ఏ విధంగా శుద్ధ స్వరంగా మార్చబడుతుందో ఆయన యొక్క మాటల యొక్క అర్థము కూడా
7 మార్లు పవిత్రములు అంటాడు. 7 మార్లు అంటే ఆయన యొక్క మాటల యొక్క అర్థముతో కూడిన శ్రేష్టమైన ఆ భావము ఎంతో పవిత్రమైనవి. ఒక మనిషిని జీవింపజేస్తుంది, ఒక మనిషిని బ్రతికిస్తుంది. కాబట్టి అందుకే ఆయన ఈ మాట అంటూ వస్తున్నాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అవును, మనము ఈ షావోతు పండుగకు సిద్ధపడుతున్నాం. ఎందుకొరకు సిద్ధపడుతున్నాం? ఎందుకొరకు అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలని. పరిశుద్ధాత్మ నింపదల మనకుంటే, పరిశుద్ధాత్మతో మనం నింపబడితే మనకు వచ్చే ఆశీర్వాదములు, దీవెనలు, లేకుంటే ప్రయోజనములు, మేలులు ఏంటి అని మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి కనబడుతూ వస్తుంటుంటాయి. అందులో ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయములో మనం చదువుకున్న 16వ అధ్యాయములో ఆ యొక్క 9-10 వచనాల్లో మాట కనబడుతూ వస్తుంటుంది. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు, నీవు పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవమార్గమును నాకు తెలియజేసేది. చాలక్క. కాబట్టి ఎలోహిం ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తే, ఎలోహిం ఆత్మ మనలో నివసిస్తే, ఎలోహిం మనలో నిలిచి ఉంటే, యెహోవా మనతో కూడా ఉంటే మనం ఏం చేయబడతామంటే మన ఆత్మ హర్షిస్తుంది, మన ఆత్మ జీవింపబడుతుంది, మన ఆత్మ బలపడుతూ వస్తుంటుంది, మన ఆత్మ తెప్పరిల్లబడుతూ వస్తుంటుంది, మన ఆత్మ సజీవముతో నింపబడుతూ వస్తుంటుంది, సజీవముతో ఉంటుంది. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనంలో అన్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపించుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నాలో ఉన్నాడు. కాబట్టి ఏం చేయబడుతుంది? నా ఆత్మ హర్షిస్తుంది. అంతే మాత్రమే కాదు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. మన ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడదు సుమా. పరిశుద్ధాత్మతో మనం నింపబడితే మన ఆత్మ పాతాళానికి వెళ్ళదు, పాతాళానికి విడిచిపెట్టబడదు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధుల యొక్క ఆత్మలను పరమతను ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆ యొక్క పరదేశంలోనికి తీసుకెళ్తాడు సుమా. కాబట్టి నీ ఆత్మ పరదేశంలోకి వెళ్ళాలి అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలి సుమా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. అంతే మాత్రమే కాదు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ఎముకలు కుళ్ళుపట్టవు, వారి ఎముకలు సజీవంతో లేపబడతాయి. కాబట్టి ప్రతి వారి యొక్క శరీరం కుళ్ళిపోతుంది, కానీ ఎవరిని పరమ తండ్రి కుళ్ళిపట్టనీయరు? పరిశుద్ధుల యొక్క ఎముకలు సజీవముతో లేపబడతాయి సుమా. కాబట్టి ఆయన యొక్క ఎముకలను ఏ విధంగా అనగా ఎలీషా యొక్క భక్తుల యొక్క జీవితాలను మనం చూసుకుంటుంటే వారి ఎముకలు ఏ విధంగా సజీవముతో ఉండి ఒక చనిపోయిన యొక్క శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచబడితే ఏ విధంగా లేచబడ్డాయో, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూసుకుంటుంటాం ఏ విధంగా ఆ యొక్క ఎముకలు సజీవముతో లేపబడబోతుంటాయో, ఆ విధంగా మన ఎముకలు సజీవముతో లేపబడబోతాయి సుమా. కాబట్టి ఆత్మయే జీవింపచేయుచున్నది. కాబట్టి అందుకొరకు మనం ఏం చేయబడాలంటే ఆయన సన్నిధికి రావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడితే ఆ పరిశుద్ధాత్మ మనం ఏం చేస్తుందట? బలపరుస్తుంది, మన యొక్క ఆత్మను హర్షింపజేస్తుంది, మన ఆత్మను పాతాళములో విడిచిపెట్టనీయదు. అదే మాదిరిగా మన యొక్క ఎముకలు సజీవముతో లేపబడతాయి సుమా. కాబట్టి సజీవముతో యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం.
హెజ్కేల్ గ్రంథంలోకి వెళ్దాం. 37వ అధ్యాయంలో హెజ్కేల్ 37 చాప్టర్ 9వ వచనము. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ఎలోహిమని యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వెళ్ళి వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చాలా కాబట్టి జీవాత్మ వారిలోనికి వచ్చి, ఎవరిలోనికి వస్తుంది జీవాత్మ? పరిశుద్ధులైన వారిలోకి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలోకి, పరిశుద్ధాత్మతో ఈ యొక్క దేహంలో నివసించినంత కాలము పరిశుద్ధాత్మతో సహవాసం చేసిన వారికి వారు మహాసైన్యముగా కనబడుతున్నారు ఆ యొక్క లోయలో. కాబట్టి ఎండిపోయిన ఎముకలారా మీరందరూ సజీవముతో లేపబడబోతున్నారు. ఎప్పుడు లేపబడబోతున్నారు అంటే ఆ అంత్యదినమున ఆ లోయలో ఆ పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినప్పుడు. కాబట్టి అప్పుడు ఆ యొక్క అంత్యదినమున మన యొక్క ఎముకలు సజీవముతో లేపబడాలి అంటే ఇప్పుడు సజీవులంగా ఉన్నప్పుడే మనం ఏం చేయబడాలి? మన యొక్క దేహములో పరిశుద్ధాత్మను ఉంచుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. కాబట్టి అందుకొరకే ఆయన ఏమంటాడంటే మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? మన దేహములు పరిశుద్ధాత్మకు ఆలయము. కాబట్టి పరిశుద్ధాత్మకు ఆలయమైన ఈ యొక్క ఆలయమును ఎవరైనాను పాడు చేసిన ఎడల ఆయన అంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఆయన ఒక మాట అంటుంటాడు. 16వ వచనము, 3వ అధ్యాయం 16వ వచనములో, 3వ అధ్యాయం 16వ వచనం. మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారనియు ఎలోహిం ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎలోహిం మీలో నివసించున్నాడని, ఎలోహిం ఆత్మ మీలో నివసించున్నది మీరు ఎరగరా? ఎవరైనను ఎలోహిం ఆలయమును పాడు చేసిన ఎడల ఎలోహిం వాన్ని పాడు చేయును. ఎలోహిం ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. చూడండి, ఎలోహిం ఆత్మ మన దేహములో నివసించుటకు మన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇది నా దేహము, నా ఇష్టము, నా ఇష్టానుసారంగా దేహాన్ని నేను ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్తాను, అపవిత్రతకు నేను అప్పగించుకుంటాను అనుకుంటే ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? ఎలోహిం ఆలయమును ఎవరైనాను పాడు చేసిన ఎడల, ఎలోహిం ఆలయమును ఎవరైనాను పాడు చేసిన ఎడల ఎలోహిం వారిని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తాడు. ఎప్పుడు పాడు చేస్తాడు? సమాధిలో అలాగే ఆ విధంగానే వారిని వదిలిపెడతాడు. సమాధిలో ఉన్న వారి ఎముకలు సజీవముతో లేపబడవు, వారి ఎముకలు కుళ్ళిపట్టిపోతాయి. వారు అక్కడ కుళ్ళిపట్టిపోతారు. అది పరమ తండ్రి అక్కడ వారిని పాడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ లోకములో ఉన్న అపవిత్రత అంతా కూడా మన దేహంలో నింపుకొని అపవిత్రతకు అప్పగించుకొని అపవిత్రపరచబడి సమాధులకు దిగిపోతే, సమాధిలో మనం సమాధి చేయబడితే ఆ అంత్యదినమున కడపూర శబ్దముతో యాశ్వమస్య వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల ఆత్మలు సమాధులోనికి పంపించినప్పుడు సమాధులు తెరవబడినప్పుడు పరిశుద్ధులు లేస్తున్నప్పుడు అప్పుడు నీ ఆత్మ, అప్పుడు నీ ఎముకలు ఎక్కడ ఉంటాయి? నీ ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడుతుంది, నీ ఎముకలు ఆ విధంగానే విడవబడతాయి సుమా. కాబట్టి నీ ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. కాబట్టి ఆత్మయే జీవింపచేయును. అందుకే చాలామంది యొక్క జీవితాలలో ఈ గమనం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఒక మాట ఆయన ఏమంటుంటాడంటే,
యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట అంటుంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనములో, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను, అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. నేను నిత్యము పోరాడువాడును కాను, నేను నిత్యము కోపగించుకునేవాడును కాను. నువ్వు పాపం చేస్తుంటే ఒకసారి గద్దిస్తాడు, 2 సార్లు గద్దిస్తాడు, 3 సార్లు గద్దిస్తాడు. నువ్వు ఆ విధంగా అదే పాపంలో ఉంటే నిత్యము నీతో పోరాడువాడు కాడు ఆయన. నిత్యము నిన్ను ఆయన కోపగించుకోడు సుమా, నిత్యము కోపంతో ఉండడు. కాబట్టి పరమతండ్రి సన్నిధానములో ఆయన మనల్ని కోపగించుకుంటున్నాడు అంటే అది మన మేలు కొరకు. ఆయన మనల్ని గద్దిస్తున్నాడు, అది మన మంచి కొరకు. ఎందుకంటే నీ ఆత్మ పాతాళములో విడిచిపట్టబడకూడదని. అలాగుండిన యెడల నిత్యము ఆయన కోపగించుకుంటూనే ఉంటుంటే, నిత్యము ఆయన మనల్ని గద్దిస్తూనే ఉంటుంటే మనం ఏమైపోతామట, నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. అలా గుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అంటే ఈ శరీరంతో క్షీణించడము కాదు. పుట్టిన మానవుడు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతి మానవుడు శరీరముతో చనిపోవలసిందే, మట్టికి మన్నైపోవలసిందే. ఈ శరీరము మన్ను కాబట్టి మట్టిలో కలవాల్సిందే. కానీ జీవాత్మ, మనలో ఉన్న ఆత్మ క్షీణించిపోతుంది. అదే పాతాళంలో విడిచిపెట్టబడుతుంది. అదే పరమతండ్రి తెలియజేస్తున్నాడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడు, ఎలోహిం ఆలయమై ఉన్నదని, మీ దేహము అయిన ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, ఆత్మయే జీవింపచేయుచున్నది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు ఈ దేహాన్ని పవిత్రముగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మీ దేహము ఆయన పరిశుద్ధాత్మకు ఆలయము. కాబట్టి ఈ దేహముతో ఏ విధంగా ఉండాలో లేఖనాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా చూసుకుంటుంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి ముందుకు వెళుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క లేఖనాల్లో ఒకసారి మనం చూసుకుంటుంటే ఇంకొక మాట పరమతండ్రి ఆయన అంటుంటాడు, శ్రేష్టమైన ఒక మాట అంటుంటాడు. యెషయా గ్రంథంలో 32వ అధ్యాయంలో ఆయన యొక్క ఆత్మ మన ఆత్మతో నింపబడితే, ఆయన ఆత్మ మన మీద కుమ్మరింపబడితే, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడితే మనం ఏ విధంగా ఉంటామో సరి చూసుకుందాం. 32 యెషయా గ్రంథంలో 32వ అధ్యాయంలో సరే ముందుకు వెళదాం. 13వ వచనం వచ్చి, నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును, జనసమూహం గల పట్టణము విడువబడును. చూడండి, ఆ విధంగా బలురక్కసి చెట్లు పెరుగును, మరియు ముళ్ళ తుప్పలు బలురక్కసి చెట్లు పెరుగును. ఇలాంటి స్థితిలో నగరి విడవబడుతుంది, జనసమూహ పట్టణం విడవబడుతుంది. కానీ 15వ వచనం చదవండి. అక్క కింద అడవి కాపర్ల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. ఫలభరితమైన భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షము వనవృక్షముగాను నుండును. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఫలభరితమైన భూమిలో ఏం దిగుతుంది? భూమిలో నీతి దిగును. చూడండి, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు మన నగరి విడవబడుతుంది, జనసమూహంలో పట్టణము విడవబడుతుంది, కొండయు గోపురము ఎల్లకాలము గుహలుగా ఉండబోతుంది. పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడు వరకు మనం ఏ విధంగా ఉంటాము? ఎందుకు పనికిరాని వారముగా,
ఎందుకు యోగ్యకరమైన నివాస యోగ్యకరమైన ఏ విధమైన యొక్క యోగ్యకరమైన స్థితిలో మనం ఉండము సుమా. అదే మన మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడితే అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వనవృక్షముగాను ఉండును. పరిశుద్ధాత్మ మన మీద దిగితే మనము ఫలభరితమైన భూమిగా మనం ఉంటాం సుమా. అరణ్యము ఫలభరితమైన భూమిగా, అదే మాదిరిగా ఆయన ఏమంటున్నాడంటే ఫలభరితమైన భూమి వనవృక్షణముగా ఉండును. ఇంకొక మాట అంటుంటాడు హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో, ఆయన ఆత్మ మన మీద కుమ్మరింపబడితే, ఆయన మనతో కూడా ఉంటే, ఆయన ఆత్మతో మనం నింపబడితే, 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన ఒక శ్రేష్టమైన మాట అంటాడు 5వ వచనం నుంచి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగున్నట్లు అతడి అభివృద్ధి నందును. లెబనోని పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతని కొండును. పరమ తండ్రికి స్తోత్ర. చెట్టుకు మంచున్నట్లుగా నేను అతనికి ఉందును. పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడితే, పరిశుద్ధాత్మతో మనం నింపబడితే, చెట్టుకు మంచున్నట్లుగా ఆ పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉంటాడు. కాబట్టి ఆ అరణ్యములో ఫలభరితమైన భూమి, ఆ ఫలభరితమైన భూమి వనవృక్షణముగా ఏ విధంగా మార్చబడుతుందంటే, మంచు కుమ్మరింపబడితే, వర్షము వస్తే, కాబట్టి మంచుకు సాదృశ్యంగా పరిశుద్ధాత్మను పోలుస్తున్నాడు తండ్రి. చెట్టుకు మంచున్నట్లుగా నేను అతనికి ఉందును. అదే మాదిరిగా తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం పెరుగున్నట్లుగా. తామర పుష్పం ఎక్కడ పెరుగుతుందండి? బురదలో పెరుగుతుంది. బురదలో పెరుగుతున్నప్పటికీ కూడా బురద అంటకుండా తామర పుష్పము ఏ విధంగా పెరుగుతుందో, పరిశుద్ధాత్మతో మనం నింపబడితే, పరిశుద్ధాత్మతో మనం సాహసం చేస్తుంటే, పరిశుద్ధాత్మతో మనం ముచ్చటిస్తుంటుంటే, ఈ యొక్క పాపపు లోకంలో మనము జీవించినప్పటికీ పాపం మనకు అంటకుండా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం సుమా. అది కేవలము పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి మాత్రమే సాధ్యము. తామర పుష్పము పెరిగినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా అతడు అభివృద్ధి నొందును. ఎవరు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పైనుండి ఆత్మ కుమ్మరింపబడిన వారు. పైనుండి ఆత్మ కుమ్మరింపబడేంత వరకు కూడా ఏ యోగ్యకరమైన స్థలముగా మనం ఉండము. కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడితే తామర పుష్పం పెరిగినట్లుగా మనం పెరుగుతాము ఈ లోకములో. ఇంకొక శ్రేష్టమైన మాట, లెబనోని పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. లెబనోని వృక్షము వేళ్ళు తన్నుకొని, అనగా కింద భూమిలో ఏ విధంగా రాళ్ళు ఉన్నా, ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నా ఆ వేళ్ళు లోపలికి వెళుతాయి. లోపలికి వెళ్ళి ఆ వేళ్ళు లోపలికి వెళ్ళి స్థిరముగా గట్టిగా ఉంటాయి. కాబట్టి పైన ఏ విధమైన గాలి వచ్చినా, ప్రచండమైన గాలి విసిరినా, ఏ విధమైన స్థితి కలిగినా లెబనోను యొక్క చెట్టు యొక్క వేళ్ళు లోపలికి తన్నుకొని వెళ్ళాయి. కాబట్టి చెట్టు ఏ విధంగా స్థిరముగా ఉంటుందో ఆ విధంగా మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పరిశుద్ధాత్మతో మనం ఆదరింపబడుతుంటుంటే మనము స్థిరముగా మనం ఉంటాం సుమా. స్థిరమైన విశ్వాసంలో మనం ఉంటాం. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడితే. లెబనోను వేళ్ళు, లెబనోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. మనము ఒక చెట్టు అయితే మన కొమ్మలు మన పిల్లలు. కొమ్మలు ఎవరు? మన పిల్లలు. మన పిల్లలు ఏమవుతారు? విశాలముగా వారు విస్తరించబడతారు సుమా. ఒక చెట్టుతో పోలుస్తున్నాడు మనల్ని, ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. చెట్టుకు మంచున్నట్లుగా నేను అతని కొందును, తామర పుష్పం పెరిగినట్లుగా అతడు పెరుగును. లెబనోని వేళ్ళు పర్వతములు తన్ని ఏ విధంగా స్థిరపరచబడుతుందో ఆ విధంగా ఉంటుంది. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. కాబట్టి మన గర్భఫలాలు, మన బిడ్డలు, మన సంతతి వారు విశాలమైన స్థితిలో, విశాలముగా అనేకమైన చోట్లకు వాళ్ళు విస్తరిస్తారు సుమా. మన యొక్క వంశవృక్షము విస్తరించబడుతుంది. మన యొక్క ఖ్యాతి అనేక చోట్లకు వెళుతుంది సుమా. అది దేని బట్టి సాధ్యము? పరిశుద్ధాత్మతో నింపబడితే సాధ్యము. ఇంకొక మాట అక్కడ అంటాడు, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును.
ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం. ఏ సౌందర్యం ఇది? భౌతిక సంబంధమైన సౌందర్యం కాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యము. మనలో ఉన్న ఆత్మ సంబంధమైన సౌందర్యము అనేకులు చూస్తారు. అవును, ఇతడు దీనుడు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు యోగ్యుడు. ఆది సౌందర్యము. ఇతడు ఎంతో విధేయుడు, పరమతనికి ఎంతో విధేయత చూపించేవాడు, పరమతనికి ఎంతో దీనత్వం చూపించి పరమతండ్రి పరిచయలో పాలిభాగస్తుడు అవుతున్నాడు. కాబట్టి ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము నీలో, ఆ సౌందర్యాన్ని పరమతండ్రి పరిశుద్ధాత్మ ద్వారా రప్పించబోతున్నాడు. సుమా, పరమతండ్రి నీకు స్తోత్ర, పరమతండ్రి నీకు స్తోత్ర. కాబట్టి నీకు సౌందర్యము కావాలా? ఏ సౌందర్యము? ఆత్మ సంబంధమైన సౌందర్యము. సుమా, భౌతిక సంబంధమైన సౌందర్యము కాదు. ఎత్తుగా ఉండి రూపముతో, మంచి స్వరూపముతో, మంచి అందముతో, మంచి ఎరుపు ఉండి, ఇది కాదు పరమతని కోరుతున్న సౌందర్యము. ఆయన కోరుతున్న సౌందర్యము ఆత్మ సంబంధమైన సౌందర్యము, అంతరంగిక సౌందర్యము. అదే పరిశుద్ధులకున్న సౌందర్యము. కాబట్టి షారా ఏ సౌందర్యంతో నింపబడింది? పేతురు రాస్తూ వస్తుంటాడు. 1 పేతురు 3వ అధ్యాయములో ఏ సౌందర్యంతో నింపబడిన భక్తుల యొక్క జీవితాలను ఒకసారి చూసుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము. సరే, సౌందర్యము, మనకు సౌందర్యం ఇస్తానన్నాడు పరమతండ్రి. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏ సౌందర్యము చూద్దాం ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయము, 1 పేతురు 5వ వచనము. అటువలే పూర్వము ఎలోహింను ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని. ఏ అలంకరణ? ఆత్మసంబంధ అలంకరణ. అది ఎలాంటిదట? 4వ వచనంలో అంటాడు. 4వ వచనం చదువు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మీ హృదయపు అంతరంగ సౌందర్యము మీకు అలంకారముగా, మీకు సౌందర్యముగా ఉంటుంది. ఏదంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మరియు లోబడటము చేత. పూర్వము ఎలోహిమును ఆశ్రయించిన స్త్రీలు లోబడి ఉండటము చేత వారు తమను తాము అలంకరించుకొనిరి. ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము నేను నీకు ఇస్తాను. భౌతిక సౌందర్యము కాదు అనే దృష్టికి సౌందర్యము మోసము. కాబట్టి ఈ లోక సౌందర్యము అనగా ఈ భౌతిక సౌందర్యము, శరీర సంబంధ సౌందర్యము కోరట్లేదు పరమతను నీ నుంచి. ఆత్మసంబంధ సౌందర్యంలోనికి, ఆ అంతరంగిక సౌందర్యంలోకి ఆయన నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క షావత్తు సంపాదనమున సాధువైనట్టు మృదువైనట్టు గుణము, మంచి గుణము, మృదుత్వం అనే గుణము, సాధుత్వం అనే గుణము, లోబడతత్వం అనే గుణము, విధేయత అనే గుణము, ఇవి సౌందర్యము. కాబట్టి ఆ సామెతలో అంటున్న మాట అది ఎప్పుడూ మనకు కళ్ళ ముందు కనబడాలి. సౌందర్యము మోసకరము 31వ అధ్యాయంలో అంటాడు. కాబట్టి ఈ లోకములో చాలామంది నేను సౌందర్యవంతుణ్ణి, ఎత్తున్నాను, పొడుగున్నాను, నేను ఎర్రగా ఉన్నానని వాళ్ళు చాలామంది గర్వముతో ఉంటుంటారు. కాబట్టి వారికి తెలియజేసి వస్తున్నాడు పరమతండ్రి. ఇది యొక్క దావీదింటికి సమూయేలును పంపినప్పుడు వారి అన్నలు ఎంతో సౌందర్యవంతులు. కానీ పరమతండ్రి మరి సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఎందుకంటే ఈ మాట చదువుకుంటేనే అది ఎంతో మనకు ఉన్నతమైన 31వ అధ్యాయం 30వ వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఏ సౌందర్యం ఇస్తున్నాడు? ఏ సౌందర్యము? అక్షయ అలంకారం అనే ఆత్మీయ సంబంధమైన సౌందర్యంతో నింపుతున్నాడు. భౌతిక సంబంధమైన సౌందర్యము కాదు, అది మోసకరము. అది నిన్ను మోసంలో పడేస్తుంది, నువ్వు మోసపోతున్నావు. కాబట్టి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. పూర్వము ఎలోహిమును ఆశ్రయించిన స్త్రీలు ఏ సౌందర్యముతో అలంకరించుకున్నారు? లోబడితత్వం అనే సౌందర్యము, గుణమనే సౌందర్యము. కాబట్టి నేటి దినాలలో భార్యలకు ఉండవలసిన సౌందర్యం ఏంటంటే, భర్తలు కోరుకుంటున్న సౌందర్యము గుణము, లోబడే తత్వము. పై రూపము, పై సౌందర్యము 1 సంవత్సరం పాటు ఉంటుంది, లేదా 2 సంవత్సరాల పాటు ఉంటుంది.
మొన్న ఎలిషా ప్యూహిత మ్యారేజ్ పరిశుద్ధానికి స్తోత్ర. హల్లెలూయా, స్తోత్ర. పరిశుద్ధానికి స్తోత్రం, 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 స్తోత్రం. రత్నంటి ప్లీజ్ వీడియోస్ తీయొద్దు. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు వీడియోస్ తీయొద్దు ప్లీజ్. ఒకసారి తీసి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తనని స్తుతించాలి, తనని స్తుతించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరమ తండ్రి తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఆత్మస్థన సౌందర్యంలోకి మనం నడిపించడానికి కొరకు, ఒలివ చెట్టుకున్నంత సౌందర్యంలోనికి మనం నడిపించడానికి కొరకు ఆయన మనల్ని సిద్ధపరచడానికి వస్తుంటున్నాడు. కాబట్టి అలాంటి ఆయన యొక్క సౌందర్యమును, ఆత్మస్థన సౌందర్యాన్ని మనం కోరుకుంటూ షావతు పండుగ కొరకు మనం సిద్ధపడదాం. ఇంకొక వాక్య భాగం మనం చూసుకొని మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట అంటుంటాడు. అయితే కొందరు ఏ విధంగా ఉంటుంటారంటే కొంతమంది చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనము. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి అయ్యెను. అయినను చాలక్క. అయినను పరమతని ఉపదేశించినప్పటికి కూడా, పరమతని హెచ్చరించినప్పటికి కూడా, పరమతని అనేక సార్లు గద్దించినప్పటికి కూడా, పరిశుద్ధాత్మతో నింపబడడానికి కొరకు సిద్ధపడమని అనేక సార్లు తెలియపరిచినప్పటికి కూడా పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తూ వస్తుంటుంటారు. వారి యొక్క స్థితిని మార్చుకోరు, వారి యొక్క ప్రవర్తన మార్చుకోరు. వారు ఏ విధంగా కఠినస్తులై ఉన్నారో ఆ విధంగా కఠిన హృదయముతో ఉంటున్న వారిని గురించి పరమతని అంటున్నాడు. వారి యొక్క హృదయము వారి కఠినంగా ఉన్న విధానం బట్టి, వారు తిరుగుబాటు చేస్తున్న విధానం బట్టి పరిశుద్ధాత్మను వారు దుఃఖింపజేస్తున్నారు. సుమా, పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తే ఎవరు నీకు శత్రువులు అవుతారు? ఎలోహీం నీకు శత్రువు అవుతాడు. ఎలోహీం నీకు శత్రువు అయితే నిన్ను ఎవరు కాపాడలేరు సుమా, నిన్ను కాపాడలేరు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా పరిశుద్ధాత్మయే వారికి విరోధి అయ్యెను. పరిశుద్ధాత్మనికి విరోధి అవుతాడు సుమా. తానే వారితో యుద్ధము చేయను, తానే వారితో యుద్ధము చేస్తాడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తే. అదే పరిశుద్ధాత్మను జీవింపచేయడానికి కొరకు, పరిశుద్ధాత్మను సంతోషపెట్టడానికి కొరకు నీ దేహమును పరిశుద్ధముగా కాపాడుకుంటే విధేయత, సాత్వికము, అదేవిధంగా మృదుత్వము అని, సాధువైనట్టు అని, అక్షయమని అలంకారణతో నువ్వు అలంకరించుకుంటే, ఒలివ చెట్టుకున్నంత సౌందర్యమును కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆనందిస్తాడు. కాబట్టి ఆత్మయే జీవింపచేయను. ఆత్మ జీవింపజేస్తే మనం ఏం చేయబడతాము? మన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడదు, మన ఎముకలు సజీవముతో లేపబడతాయి. ఆయన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, నా ఆత్మ హర్షిస్తుంది, మన ఆత్మ తెప్పరిల్లబడుతుంది, సజీవముతో ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అట్టి విధంగా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు మనము ఆయన సన్నిధిలో ఆత్మీయమైన, ఆత్మ సంబంధమైన ఆ అలంకరణతో మనం అలంకరించుకుందాం. కాబట్టి పరమతని సన్నిధానంలో చెట్టుకు మంచున్నట్లుగా నేను అతన్ని కొందును, అతన్ని బలపరుస్తాను. కాబట్టి అతను మనల్ని ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనల్ని ఫలభరితమైన భూమిగా చేస్తాడు, ఫలభరితమైన చెట్టుగా మనల్ని ఉంచుతాడు. మన యొక్క స్థితిని అభివృద్ధిపరుస్తాడు, మన సంతతిని అభివృద్ధిపరుస్తాడు. ఆయన కాబట్టి అతని కొమ్మలు విశాలముగా అభివృద్ధి చెందును, మన సంతతిని అభివృద్ధిపరుస్తాడు. కాబట్టి మన సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనంలో కూడా అంటుంటాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నేను వారిని, నీకు పుట్టిన వారందరినీ కూడా నేను ఆశీర్వదించేదను. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే మన ఆత్మలో ఆయన ఆత్మను కుమ్మరింపబడడానికి కొరకు, మన పరిశుద్ధాత్మతో మనం నింపబడడానికి కొరకు మన దేహాన్ని
పవిత్రంగా కాపాడుకోవాలి. ఎలోహిం ఆలయం ఎవడైనా పాడు చేసిన ఎడల ఎలోహిం వారిని పాడు చేయను. నరులు నన్ను బట్టి క్షీణిస్తారు. కాబట్టి మనము ఆయన చేత క్షీణింపబడకుండా, ఆయన చేత మనము క్షీణించబడకుండా, మన ఆత్మ పాత్రలు విడిచిపెట్టబడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఆయనతో నిత్యము జీవిస్తాం. పరిశుద్ధాత్మ తండ్రి అట్టి విధంగా మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్ర, పరమ తండ్రి నీకు స్తోత్ర, పరమ తండ్రి